దేవుని కృపలో విజయవాడలో కూడా పరిచర్య స్టార్ట్ అవుతుంది వచ్చే శుక్రవారం నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కాదు, మన అజయుడిని దేవుడు ఏర్పాటు చేశాడు అక్కడ. మొన్న వెళ్ళి ఒక చిన్న హాల్ తీసుకోవటం జరిగింది. ఒక చిన్న హాలు తీసుకోవటం జరిగింది. దేవుని చిత్తం అయితే రేపు వచ్చే శుక్రవారం నుంచి విజయవాడలో పరిచర్య ప్రారంభమైంది అజేయుడి ద్వారా. అజేయుడు విజయవాడ ఏమండి? మీరు ప్రార్థన చేస్తారని నేను వాడిని గుర్తు చేశాను. వానికి దేవుడు హృదయంలో భారం పెట్టాడు. ఇప్పుడు కాదు, సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు. విజయవాడ పరిచర్య చేయాలని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ మధ్యకాలంలో కొంతకాలం మంగళగిరి కూడా పోయి ప్రకటించి వచ్చాడు. నా తండ్రి చిత్తం అయితే రేపు ఒక్కసారి ప్రార్థన చేద్దాం అజయుడి కోసం. తిడతాను అనుకున్నారు కదా? లేదండి, మీ ప్రార్థన, మీ ఆశీస్సులు కావాలి, నా బిడ్డలందరికీ కావాలి, సేవకులందరికీ. అండ్ ఈరోజు ప్రత్యేకంగా అజేయండి దైవజనులు, ఎందుకంటే పట్టణం పెద్దది, పని కూడా పెద్దది, ఒక చిన్న అడుగుతో ప్రారంభం అవుతుంది. దైవజనులు ప్రార్థన చేస్తారన్న ఆశతో ఈరోజు ఎందుకు నాకు ఈ ప్రేరణ కలిగింది. ఒక బలమైన సేవ జరగాలి అక్కడ. చాలామంది అన్యజనులు ఉన్నారు, వారందరి రక్షణ కోసం మన వంతు మనకు దేవుడిచ్చిన సబ్జెక్ట్ తీసుకొని మనం వెళ్తాం. సేవకులు చాలామంది ఉన్నారు. గతంలో చాలామంది చేశారు, వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారు. అయితే ప్రతి తరంలో ఆత్మల రక్షణ ఆ తరంలో రక్షించబడిన వారిదే. ఇప్పుడు ఈ తరంలో ఆత్మల రక్షణ ఎవరిది? మనదే. ఈ తరంలో రక్షించబడింది మనదే. కాబట్టి మన వంతు బాధ్యతగా కొంచెం వీడు అట్లా సపరేట్ పరిచర్యకి వెళితే, ఇప్పుడు అజయ్ కోసం ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తం అయితే రేపు వచ్చే శుక్రవారం నుంచే కదా, పగలా నైటా? సాయంత్రం 2 గంటలకి, సాయంత్రం 6:30, 7 నుంచి స్టార్ట్ అయింది. చాలామంది అడిగారు, అన్న విజయవాడలో ఏర్పాటు చేయండి అని. ఇక్కడ నేను బాప్తీసం ఇచ్చిన బిడ్డలు ఉన్నారు, ఇక్కడికి వచ్చి రక్షణ పొందిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు, అన్ని జనుల నుంచి రక్షించబడ్డోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ నుంచి దాదాపు 80-90 కిలోమీటర్ల నుంచి రావాలంటే కష్టం అవుతుంది. కనుక అజయుడిని దేవుడు అక్కడ ఏర్పరచుకున్నాడు. ఆ ప్రాంతానికి మరి ఒక చిన్న హాల్ తీసుకున్నాడు. కిరాయే, తప్పదు, అయినా పర్వాలా, ముందు సేవ స్టార్ట్ కావాలి. అటు పక్క నుంచి, ఆ దరి నుంచి స్టార్ట్ అయింది వరుసగా. ఈ ప్రక్క నుంచి, ఇటు నుంచి ఇక చిత్తూరు పోవాలి. ఎటు పోవాలి? చిత్తూరు పోవాలి. ఇటు పక్క వచ్చేసి మిర్యాలగూడ, నల్గొండ కూడా స్టార్ట్ అయింది. నల్గొండ స్టార్ట్. మిర్యాలగూడ మందిర ప్రతిష్ఠ చూశారుగా, కొద్ది రోజుల్లో నల్గొండ మందిర ప్రతిష్ఠ చూద్దరు. కానీ దేవుని స్తోత్రం. ఇటు పక్క నుంచి ఇట్లా హైదరాబాద్ పోదాం, సరేనా? ఇటు పక్క నుంచి హైదరాబాద్, అటు పక్క నుంచి వచ్చాం కదా, ఇప్పుడు ఇటు పక్క నుంచి చిత్తూరు పోదాం. రైట్, ప్రస్తుతానికి మాత్రం విజయవాడ పోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా సంతోషపడతారు, ప్రోత్సహించబడతారు, అండ్ నన్ను కూడా ప్రోత్సహిస్తారని బాధలన్నీ. ఓకే, ప్రార్థన చేద్దాం. దైవజనులు చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. అజయ్ కోసం చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. పని గొప్ప పని, అది పట్టణం పెద్దది, రకరకాల వ్యక్తులు, పరిస్థితులు అన్నిటినీ దాటుకొని ఒక గొప్ప పని అక్కడ జరిగించాల్సి ఉంది. దేవుడు కార్యాన్ని మొదలు పెట్టాడు. ఆయన బలమైన బాహు చాపి ఈ బిడ్డకు దేవుడు సహాయం చేయాలి. వీనికి తల్లి తండ్రి కూడా లేరు, దేవుడే తల్లి, దేవుడే తండ్రి. వానికి పైన గైడెన్స్ లేదు, దేవుడే వానికి గైడెన్స్. బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, స్తోత్రం. రవి పాషగా ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడు అయిన తండ్రి, సర్వాధికారము కలిగినటువంటి ప్రభువా, నీకు వందనాలు. భూమి ఆకాశంలో సృష్టికర్త, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలపు వేళ నీ నామాన్ని
నిండు మనసుతో స్తుతించి కొనియాడుచున్నాము నా ప్రభువా. దానికి కారణభూతుడైనటువంటి దేవుడు అయినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, నీ ప్రియకుమారుడు మా సోదరుడు అజయ్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ప్రభువా, నీ కన్నులు తనను చూసి నీ సేవ కొరకు ప్రతిష్ఠత జనముగాను ఏర్పాటు చేసిన విధానము కొరకై కృతజ్ఞతాస్తుతులు నాయన. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అన్నటువంటి లేఖనం ప్రకారం ప్రభువా కృప చూపించండి నా ప్రభువా. ఇంతకాలం నీ దాసుని యొద్ద ఉండి ప్రభువా అనేకమైన సంగతులను నేర్చుకునే కృప చూపినందుకు వందనాలు నాయన. తనకిచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు కొనసాగడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు నాయన. తనకిచ్చిన తలాంతుల కొరకై స్తోత్రాలు నా ప్రభువా. తన పనిలో నిపుణత గలవాని సూచితివా. వాడు అలుపుల ఎదుట కాదు రాజుల ఎదుటనే ఉండును అన్నటువంటి లేఖనం ప్రకారం రారాజు ఎదుట నీ నామాన్ని ప్రభువా ఘనపరుచుకునే దానికి కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభువా. నీకు స్తోత్రాలు. సేవకులంగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డ కొరకై మీరు సిద్ధపరిచినటువంటి పరిచర్య విజయవాడ ప్రాంతంలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు కృతజ్ఞతలు నాయన. ఈ బిడ్డ పుట్టక మునుపే అక్కడ నువ్వు సేవను చూసినందుకు వందనాలు నాయన. ఈ బిడ్డ ద్వారా రక్షించబడవలసినటువంటి ఆత్మలు మీరు అక్కడ ఉంచినందుకు స్తోత్రాలు నాయన. ఈ బిడ్డ ద్వారా అక్కడ బలపరచబడి ఆత్మలు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు నాయన. ఈ బిడ్డ మేత పెట్టవలసిన గొర్రెలను సిద్ధపరిచినందుకు స్తోత్రాలు నా ప్రభువా. సహాయం దయచేయండి. యెహోవా హస్తబలం ఆయన సేవకుల కనపరచబడిన లేఖనం యేసుక్రీస్తు నామమున నెరవేరునుగాక. ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న దయ్యపు శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించబడునుగాక. నిండైన ఆత్మను నీ దాసుని మీద అనుగ్రహింపజేయండి నాయన. ఆనాడు ఆది అపోస్తలుల మీద ఏ ఆత్మగా దిగి వచ్చి ఉన్నావో అగ్ని జ్వాలల వలె యేసు నామములో దిగి వచ్చుదువుగాక. ఆది అపోస్తలుల ద్వారా ఎట్టి కార్యములు జరిగి ఉన్నవో యేసుక్రీస్తు నామములో అట్టి కార్యములు జరుగునుగాక. కృతజ్ఞతాస్తుతులు నాయన. అంతియోకియ సంఘంలో ప్రభువా బర్నబా సౌలు ఎలాగైతే నమ్మకంగా కొనసాగి ఉన్నారో ఇంతకాలం ఇదిగో ఈ మెయిన్ బ్రాంచ్ నమ్మకంగా కొనసాగడానికి కృప చూపినందుకు వందనాలు నాయన. ఈ దినమున నీ దాసుని హృదయాన్ని ప్రేరేపించి ప్రత్యేకపరచమని మాట్లాడినందుకు వందనాలు. మరి ప్రత్యేకించబడిన తర్వాత పౌలు జీవితంలో ఎలాంటి కార్యములు జరిగి ఉన్నవో యేసుక్రీస్తు నామమున అట్టి కార్యములు జరుగునుగాక. భూమి ఆకాశములను తలక్రిందులు చేసేవారు వచ్చి ఉన్నారని జనులు ఎలాగైతే చెప్పుకున్నారో ఈ బిడ్డను గురించి ప్రభు జనులు అలాగూ చెప్పుకొని నీ నామమే ఘనపరచబడును గాక. సహాయము దయచేయండి నా ప్రభువా. కృప చూపించండి. వాక్ శక్తిని దయచేయండి. ఈ బిడ్డ ప్రభువా మాట్లాడినప్పుడు ప్రభు అనేక హృదయాలు తాకబడినట్లుగా చేయండి నాయన. ఇదిగో ఈ బిడ్డ చేతి నుంచి ప్రార్థన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగును గాక. అనేక ఆత్మలు ఏలగొట్టి తండోపతండాలుగా నీ సన్నిధిలోనికి నడిపించబడుదురు గాక. ప్రభు చూపించండి. ఒక సరైనటువంటి స్థలమును కూడా మీరు సిద్ధపరచండి. చక్కని మందిర నిర్మాణం జరిగించండి. వేలాదిగా ఆత్మలు మీరు అక్కడ నడిపించండి నా ప్రభువా. సర్వోన్నతుని దేవుని నామము అక్కడ కనపరచబడును గాక. సర్వోన్నతుని దేవునికి మందిరము నిర్మించబడును గాక. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తరలి వచ్చుదురు గాక. నీ నామమే కనపరచబడును గాక. అక్కడ ఉన్నటువంటి విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగిన పేరు తుడిచిపెట్టబడి ఆ విజయవాడ అంటే యేసుక్రీస్తు కదులుతున్నాడని జనులు చెప్పుకొందురు గాక. అలాగున చేసి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఈ బిడ్డ పట్ల మీ సంకల్పము యావత్తు పూర్తిగా మీరు నెరవేర్చండి. ఏమేమి ఈ బిడ్డ ద్వారా మీరు జరిగించాలనుకున్నారు అది యావత్తును మీరు నెరవేర్చండి. ఆనాడు కోరేషుని గురించి నువ్వు పలికి ఉన్నావు. కోరేషు నా చిత్తమంతయు నెరవేర్చువాడానని యేసుక్రీస్తు నామములో మీ చిత్తము ఈ బిడ్డ ద్వారా నెరవేర్చబడును గాక. సమస్తమైన మహిమను మీరు మాత్రమే పొందుకొనమని కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ ఆ ప్రాంతంలో పరిచర్య కొరకు నీ దాసులు చేతి నుంచి ప్రతిష్ఠ చేయుచుండగా నీ కృపను కనబరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అగ్ని ప్రాకారమై ఉంది. ఏ దుష్ట దురాత్మలు కూడా ముట్టకుండా వాటిని గద్దించి దూరపరిచి సమస్తము నీవై ఉన్నావు. ఈ బిడ్డకి నీవే దిక్కు ప్రభు. తోడై ఉండి బలంగా వాడుకు. అనేక ఆత్మల్ని గెలిచినట్లు ఒక వీరునిగా చేయండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. విజయోస్తు. అజయుడా విజయోస్తు.